రాజధాని అమరావతిలో సింగపూర్లోని ఆధునిక పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ను నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇది ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి ఓ రోల్ మోడల్ టౌన్షిప్ గా నిలుస్తుందని చెప్పారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు సహాయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమీకృత టౌన్షిప్ విధి విధానాల్లో వేగాన్ని పెంచాలని జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కోరారు. సింగపూర్ సహకారంతో అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. దీని అభివృద్ధికి ఆసక్తి గల భాగస్వాములను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. అమరావతి రాజధానికి ఇప్పుడు చట్టబద్ధత ఉందని, ఇది అమరావతిలో పెట్టుబడులకు మదుపరుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని వివరించారు. రాష్ట్రం నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు. సింగపూర్ సన్టెక్ సిటీ తరహాలో ఆంధ్రప్రదేశ్ ను కూడా మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నామన్నారు. రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్స్ ను బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఇప్పుడు పటిష్టమైన భాగస్వామ్యం నెలకొందని లోకేష్ అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య ఒప్పందాల్లోని అంశాల అమలుపై వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతి నెల సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు 6 2 వారాల క్రితం సింగపూర్ ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు శిక్షణా తరగతులకు హాజరై పరిపాలనలో తమ అనుభవాలను పంచుకున్నారని వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తాజాగా శిక్షణను పూర్తి చేసుకున్నారన్నారు. అమరావతిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అమరావతిలో జరుగుతున్న పనులపై పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారని మంత్రి నారాయణ చెప్పారు. 30,753 మంది రైతులు 35,000-17,000 ఎకరాలు రాజధానికి భూములిచ్చారని చెప్పారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన మంత్రి నారాయణ చివరి దశకు చేరుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులు మంత్రి నారాయణ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 34,525 ఎకరాలకు ఫ్లాట్స్ రైతులకు ఇచ్చామని, కేవలం ఇక 674 మందికి మాత్రమే రైతులకు ఫ్లాట్స్ ఇవ్వాలని తెలిపారు. కావాలనే కొందరు అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 98.06 రైతులకు ఫ్లాట్స్ కేటాయించి మిగతా రైతులు కొందరు కోర్టులకు వెళ్లడం కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆగి ఉన్నాయని చెప్పారు. భూములు ఇచ్చాము, ప్రభుత్వం ఫ్లాట్స్ ఇవ్వలేదని ప్రచారం చేసే వాళ్లు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. లాటరీ ద్వారానే ఫ్లాట్స్ కేటాయించామని చెప్పారు. త్వరలో అన్ని భవనాలను జీఏడీకి అప్పచెప్తామని పేర్కొన్నారు. లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మందికి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతత్వంలో చూపిస్తున్నారు. ప్లాట్లు సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేసాము, 674కే. అది కూడా చేయాల్సింది 489 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్తాను. కోర్టు కేసులు 65 మంది రైతుల వద్ద ఉన్నాయి. వాళ్ళ మధ్య మన కాదు, కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు. 65 మంది రైతులు, 111 ఎకరాలు. అంటే అలాట్ చేయాల్సిన 489 ఎకరాల్లో
వాళ్ళ కోర్టు కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకునే తప్ప 119 ఎకరాలు మేము చేయలేము, అది ముందే చెప్పాము. అదేవిధంగా అసైన్ కేటగిరీ 4 45 మంది రైతులు 52 ఎకరాలు, అది కూడా ఏజీ గారితో డిస్కస్ చేస్తున్నాం. ఆ 45 మంది రైతులకి 52 ఎకరాలు కూడా వీలైన తొందరలో పరిష్కరిస్తాం. తర్వాత 12 సెంట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి యాక్చువల్గా టీడీఆర్ బాండ్స్ ఇస్తాం. వాళ్ళు 324 ఉంటారు. దీంట్లో 674లో 324 మంది రైతులు 34 ఎకరాలు, అది కూడా మొత్తం కలిస్తే 34 ఎకరాలు, మొత్తం కలిసి అదంతా చేయాలి. వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అంటే 674లో 324 మంది లెస్ దాన్ 12 సెంట్స్ ఇచ్చిన వాళ్ళు, దానికి టీడీఆర్ బాండ్స్ ల్యాండ్స్ కాదు అలాట్ చేసేది. లంకా భూములు కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది, అంటే ఆయన స్టడీ చేస్తున్నాడు, త్వరలో క్లియర్ చేస్తాడు. 119 మంది 111 ఎకరాలు, అది కూడా త్వరలో క్లియర్ చేస్తాం. మరణించి అంటే మనకు 9.14 ఇచ్చారు, మరణించారు. తర్వాత ఎవరికి చెందాలనే దాంట్లో వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో పెండింగ్ 57 మంది రైతులు 34 ఎకరాలు. ఇలా అసలు అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు లాటరీకి రెడీగా ఉండేవాళ్ళు రైతులు అడిగితే 59 మంది రైతులు 140 ఎకరాలు. అది ఎట్టా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లాటరీ చేస్తున్నారు. సముద్రాలను లంఘించి సంజీవుని తెచ్చిన దాసోహం కౌసలేంద్రస్య అంటూ వినయాన్ని చాటిన మహోన్నతుడు ఆంజనేయ స్వామి అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అపార బలశాలి, వజ్రదేహుడై చిరంజీవిగా నిలిచిన అహంకారానికి దూరంగా ఉండి రామనామాన్ని ప్రతి శ్వాసలో నింపుకున్న పరమ భక్తుడు హనుమంతుడు అని కొనియాడారు. భక్తి, బలం, సేవాతత్వానికి ప్రతీకి అయిన ఆంజనేయ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప్ కు దుర్గగుడి ఈవో వికే సీనానాయక్, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈవో సీనానాయక్ పర్యవేక్షణలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన న్యాయమూర్తికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. ब्राह्मणो मे सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेवै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्मीरङ्गीर्तये देता एव देवताः प्रीणायि पर्याप्या अनन्तरायाय सर्वस्तोमोऽपि रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य दिव्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति. ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న నర్సింగ్ కళాశాలకు త్వరలో హాస్టల్ వసతి కూడా కల్పించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపారు. 80% వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుతున్నాయి అంటే అందుకు నర్సులు అందించే సేవలే కారణమని ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటైన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి ఎంపీ శివనాథ్ ప్రారంభించారు. అనంతరం బీడీఎల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో సమకూర్చిన 4 వెంటిలేటర్లను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నర్సులకు అంతర్జాతీయ నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు. పోరాట యోధుల్లా వైద్యులకు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. వారికి ఎలాంటి సమస్య ఉన్నా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం మరీ సర్జరీలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న నర్సింగ్ కళాశాలకు త్వరలో హాస్టల్ వసతి కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు, నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు జాన్సన్ రాణి, శివలీల, విజయశ్రీ, బేగం తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క చిరునవ్వుతో, మీ యొక్క సమాధానంతో వాళ్ళకి హాస్పిటల్లోకి రాగానే వాళ్ళకి ఒక డిసీజ్ నయం అవుతుందంటే ముందు మీరు చూపించే చిరునవ్వు, మీరు చూపించే ఆప్యాయత కాబట్టి ప్రతినిత్యం రోగులతో మీరు ఉంటా. నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా
80% ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే అదంతా మీ యొక్క గొప్పతనాన్ని క్లారిటీగా చెప్తున్నారు. నిజంగా ఇంత వర్ణనరులు కొడుతుంది, ఎక్విప్మెంట్ కొడుతుంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొడుతుంది, అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కోరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుతో వాళ్ళను మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నాను. రెండవది, మీకున్న సమస్యలను కూడా మొన్న ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అతి త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తాం. ఇవాళ 3వ మీటింగ్, మీరు నన్ను పిలవడం 3వ మీటింగ్కి వచ్చాను. తప్పకుండా ఇవాళ ఈ హాస్పిటల్లో ఎన్నో క్రిటికల్ కేర్ సర్జరీస్ జరుగుతున్నాయి. నిజంగా డాక్టర్స్ కానీ మీరు కానీ ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే విధంగా క్రిటికల్ సర్జరీస్ చేస్తున్నారు. ఆ క్రిటికల్ సర్జరీస్లో మీ స్ట్రైక్ రేట్ కూడా 95% బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్ చేస్తున్నారు. త్వరలో ఈ హాస్పిటల్కి, ఇక్కడ ఉన్న నర్సింగ్ కాలేజీకి హాస్టల్ అనేది అతి త్వరలో ఆ సమస్య అయితే మాత్రం తీరబోతుందని మీకు ఈ నర్సింగ్ డే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నర్సెస్, రిటైర్డ్ నర్సెస్ అందరూ కలిసి ఇక్కడ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి విగ్రహావిష్కరణ చేసి ఆవిడ చేసిన సేవకి ఒక గుర్తింపుగా ఆ స్ఫూర్తితో మనం కూడా ఇంకా ఎట్లా సేవ చేయాలి అని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా మంచి పరిణామం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా గర్వంగా ఉంది. అలాగే గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ దీనికి సహకరించి కార్యక్రమం చేయడం మంచి పరిణామము. ముఖ్యంగా నర్సింగ్ అనేది మీకు అందరికీ తెలుసు. ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజున ఈ నర్సింగ్, మెయిన్లీ మోడర్న్ నర్సింగ్కి పునాది చేసిన మన ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి ఆదర్శంతో ఎన్టీఆర్ జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు హ్యుమానిటేరియన్ సర్వీస్ చేయడానికి డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంటు ముందు ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏ హాస్పిటల్లో లేనంత ఓపీ మన హాస్పిటల్లో జీజీలో ఉంటుంది. సో థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఎవ్రీడే వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఏ ట్రైట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్ చేసి వాళ్ళ దగ్గరుండి ట్రీట్మెంట్ ఇచ్చి అత్యంత సంతృప్తితో మనము ఇంటికి పంపించగలుగుతున్నాము. ఈవెన్ ఫీడ్బ్యాక్లో కూడా చూస్తే చాలా మంచిగా అబౌవ్ 80% సాటిస్ఫాక్షన్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్న సేవల్ని కొనసాగిస్తూ మరింత, ఇప్పుడు 80% ఉంది, మన లక్ష్యం వచ్చి 95%కి వెళ్ళాలి. ఆ 15% గ్యాప్ అయితే ఉందో అది కూడా మరింత చేయాల్సి ఉంటుంది. ఒక మహోన్నతమైన నైటింగేల్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఇష్టపడి ఆవిడ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని నిత్యం ఆవిడ చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఆవిడకి ఆ రోజున అనేకమైన అవకాశాలు ఉన్నా, ఎంతో ఆస్తిపరురాలైన ప్రజల సేవ కోసం ఆవిడ చేసిన కృషికి ప్రపంచమంతా కూడా మెచ్చుకొని ఆ రోజున మనకి ఈ నర్సుల ప్రపంచ దినోత్సవంగా అనౌన్స్ చేయబడింది. అంటే ఆవిడ చేసిన సర్వీస్ ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకుంది ఒక విగ్రహం ఏర్పాటు చేయగానే మన ధర్మం అయిపోయింది, ఆవిడకి ఘనమైన నివాళులు అర్పించాం అనుకోవటం కాదు. మనం కూడా ఆవిడ యొక్క ఆశయం, ఆదర్శం, ఇక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళు అనేకమైన ఇబ్బందులకు గురై అక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళని అదే ప్రేమతో మీరు ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ మరింత రెట్టింపు చేసి వాళ్ళని చక్కగా మనం నవ్వుతూ పలకరిస్తే ఆవిడకి నిజమైన ఘనమైన నివాళులు ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందువల్ల ఆవిడ దృష్టిలో పెట్టిన ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం కాబట్టి చూసిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళు ఇవాళ ఆ విగ్రహం పెట్టబట్టే ఏంటి ఆవిడ చేసిన సేవలు ఏంటి, ఆవిడ చేసిన గొప్పతనం ఏంటి, ప్రపంచం మొత్తం ఎందుకు ప్రభావితమై ఆవిడకు ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించారని అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందువలన ఈ కార్యక్రమం చేసి తలపెట్టిన సీనియర్ వారికి, మరి ఇక్కడ సూపర్ నర్సింగ్ రిటైర్డ్గా పనిచేసి ఆవిడ ప్రత్యేకంగా దానికి ఆర్థికంగా కూడా సాయం చేసి ఏర్పాటు చేసిన వారిద్దరు కూడా నేను మనస్ఫూర్తిగా నాకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు కొత్తగా వచ్చే నర్సింగ్ స్టూడెంట్స్ కానీ, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ, ఈ హాస్పిటల్లో డాక్టర్ల కంటే మీ పాత్ర ఎక్కువ అనేది నేను భావిస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.